హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు రాసి పెట్టిన వరుడు. ఈ కథను రచించిన వారు ఆర్ హనుమంతరావు గారు. పూర్వము ఉగ్రసేన మహారాజుకి మాధవి అని ఒక్కతే కూతురు ఉండేది. ఆమె అపూర్వమైన సౌందర్యవతి. అందుచేత ఆ పిల్లకు పెళ్లి చేయవలసిన సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజుకి తీరని బెంగ పట్టుకున్నది. ఇంత అందగత్తెకు తగిన వరుడు ఎక్కడ దొరుకుతాడు? కాకి ముక్కుకి దొండపండు కట్టినట్లుగా మాధవిని సామాన్యుడికిచ్చి ఎలా పెళ్లి చేయటము? ఉగ్రసేన మహారాజు దేశ దేశాల రాజకుమారుల పటాలు తెప్పించి చూశాడు. వారిలో ఒక్కరు కూడా మాధవి కాలిగోటికి కూడా పోలేటట్లు కనిపించలేదు. చివరికి ఆయన తన మంత్రి అయిన సుబుద్ధితో, మంత్రి, అమ్మాయికి తగిన వరుడు దొరికే ఉపాయమేది అని అడిగాడు. మహారాజా, రాకుమారుడే కావాలనేమిటి? అమ్మాయి గారికి సరి వచ్చే అందగాడు ఎవరు కనిపించినా వివాహం జరిపించుదాము అన్నాడు మంత్రి. అది మొదలు రాజుగారు అందగాళ్ల కోసము దేశం నలుమూలలా వెతికించారు. అందచందాలు గల యువకులు చాలామంది కనిపించారు, కానీ వారిలో ఒక్కడు కూడా మాధవికి తగిన భర్త అనిపించలేదు. రాజుగారి విచారము మరింత అయింది. ఒకనాడు ఆయన నిద్రపోతూ ఉండగా ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో బ్రహ్మదేవుడు కనిపించి, పిచ్చివాడా, నీ కుమార్తె పెళ్లి కోసం ఎందుకు ఆరాటపడతావు? తనకి కాబోయే భర్తకు నేను అదివరకే ముడివేసి ఉంచాను అన్నాడు. దేవా, ఆ వరుడెవరు? అతని పేరేమిటి అని రాజు బ్రహ్మని ఆత్రంగా అడిగాడు. వాడి పేరు కురరవట్టు అని చెప్పి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు. రాజు నిద్రలేచినాక కల జ్ఞాపకం ఉన్నది, కానీ మాధవికి కాబోయే వరుడి పేరు మర్చిపోయాడు. అది మనిషి పేరులాగా కూడా ఆయనకి తోచలేదు. కల వచ్చి కూడా ప్రయోజనం లేకపోయింది. మరి కొన్నాళ్ళు గడిచాక రాజుకు బ్రహ్మ మళ్ళీ కలలో కనిపించి, నీ అల్లుడు అది వరకే నిర్ణయమైపోయాడని చెప్పాను కదా, ఇంకా ఎందుకు విచారిస్తున్నావు అని కోప్పడ్డాడు. దేవా, ఆ అల్లుడి పేరేమిటి అని అడిగాడు రాజు ఎంతో భక్తిగా. కుర్రరవట్ అని చెప్పి బ్రహ్మ మాయమైపోయాడు. రాజుకి ఈసారి ఈ విడ్డూరమైన పేరు జ్ఞాపకం ఉన్నది. మర్నాడు తెల్లవారగానే ఆయన సుబుద్ధితో, మంత్రి, మన అమ్మాయికి కుర్రరవట్టు భర్త అవుతాడట. బ్రహ్మదేవుడు స్వయంగా కలలో చెప్పాడు. అటువంటి పేరు గల వాళ్ళు ప్రపంచంలో ఉంటారనుకోను. అయినా ఎక్కడ ఉన్నా ఉంటే పట్టి తెప్పించు. వాడు అన్ని విధాల అమ్మాయికి తగిన వరుడై ఉండాలి. లేకపోతే బ్రహ్మదేవుడు అమ్మాయి పెళ్లి విషయమై ఇంత శ్రద్ధ తీసుకోడు అన్నాడు. మహారాజా, ఈ పేరు చాలా రహస్యంగా ఉంచండి. లేకపోతే ఎవడో ఒకడు ఇదే పేరు చెప్పుకుని అమ్మాయి గారిని పెళ్లాడేయగలడు అని మంత్రి హెచ్చరించాడు. తర్వాత ఆయన కొందరు తెలివిగల దూతల్ని ఏరి, మీరు దేశమంతటా తిరిగి విడ్డూరమైన పేర్లు గలవారుంటే ఆ పేర్లు వారుండే చోట్లు రాసుకుని రండి అన్నాడు. వాళ్ళు బయలుదేరి వెళ్ళి అనేక విడ్డూరమైన పేర్లు రాసుకొని వచ్చారు. వారిలో ఒకడు కుర్రరవట్ అనే పేరు రాసుకొని వచ్చాడు. అది చూసి మంత్రి నిర్ఘాంతపోయి, ఎవడు వీడు, ఎక్కడుంటాడు అని అడిగాడు. వాడొక కోయ కుర్రవాడు. మన నగరానికి తూర్పుగా ఉన్న అరణ్యంలో చూశాను అన్నాడు దూత. సుబుద్ధి వెంటనే రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, మీరు చెప్పిన పేరు గలవాడు ఒకచోట ఉన్నట్లు కబురొచ్చింది. నేను వెళ్ళి వాడి సమాచారం తెలుసుకొని వెంట పెట్టుకొని తీసుకొని వస్తాను అన్నాడు. రాజు సరేనన్నాడు. 3 రోజుల కల్లా మంత్రి తిరిగి వచ్చాడు. ఆయన వెంట ఒక బక్క చిక్కిన కుర్రవాడున్నాడు. వాడి శరీరము కారు నలుపు. తల మీద జుట్టు అట్టలు కట్టుకుపోయి ఉన్నది. వాడి వంటి మీద కూడా సరిగ్గా బట్టలు లేవు. రాజుగారు ఆ కుర్రవాడిని గమనించను కూడా లేదు. ఏం మంత్రి, వరుణ్ణి తెచ్చానంటివిగా, ఒక్కడివే వచ్చావేంటి? వాడు రానన్నాడా? లేక మనం అనుకున్న పేరు గలవాడు కాడా? బెల్లం కొట్టిన రాయిలాగా మాట్లాడవేం అన్నాడు రాజుగారు. సుబుద్ధి హీనస్వరంతో, ఏం చెప్పేది మహారాజా, నా నోటి వెంట మాటలు కూడా రావటం లేదు. మనం అనుకున్న కుర్రవాడి వీడే అంటూ తన వెంట వచ్చిన కోయ కుర్రవాడిని చూపించాడు. రాజుగారి ముఖము ఒక్కసారి తెల్లబడి అంతలోనే ఎర్రగా అయిపోయింది. ఆయన కోపంతో, వీడా వీడిని నా దాకా కూడా తెచ్చావెందుకు? వెంటనే తీసుకొని పోయి హతమార్చేయి.
బ్రహ్మదేవుడు ముళ్ళు ఏమైతాయో చూద్దాం, వెంటనే తీసుకొని పో అని అరిచాడు. మంత్రి కోయ కుర్రవాడిని వెంటబెట్టుకుని తిరిగి అడవికి బయలుదేరాడు. రాజుగారికి కోపం వచ్చిందంటే రాదా? ఆయన మటుకు చూస్తూ చూస్తూ పండులాంటి తన కుమార్తెను ఈ దిష్టిబొమ్మకిచ్చి ఎలా పెళ్లి చేస్తాడు? ఇంతకన్నా 1000 రెట్లు అందము ఐశ్వర్యము కలవారినే రాజుగారు తోసిపారేసి ఉన్నాడాయేను. అయితే సుబుద్ధికి ఒక్కటే బాధ కలిగించింది. అదేమిటంటే ఈ కుర్రవాడి ప్రాణము అకారణంగా తీయటం. నిజానికి వాడు ఏ పాపము ఎరగడు. తనను చంపమని రాజుగారు ఆజ్ఞ ఇచ్చిన సంగతి కూడా వాడికి తెలియదు. వాడికి అరణ్యం తప్ప మరేమీ తెలిసినట్టు లేదు. అరణ్యం వదిలి వచ్చినప్పటి మొదలు తిరిగి అరణ్యానికి వచ్చిన దాకా వాడికి అంతా అయోమయంగానే ఉన్నది. వాళ్ళిద్దరూ అరణ్యంలో ప్రవేశించగానే వాడికి మళ్ళీ జవం వచ్చింది. వాడు కనిపించిన పళ్ళ చెట్లల్లా ఎక్కి మంచి మంచి అడవి పళ్ళు కోసి తాను తింటూ సుబుద్ధికి కూడా ఇచ్చాడు. అది చూసి సుబుద్ధికి వాడి మీద మరింత దయగలిగింది. నేను నా చేత్తో వీడు గొంతు కొయ్యలేను, అటు రాజుగారి మాట కూడా దాటడానికి వీలు లేనిది. అందుచేత వీడు చచ్చిపోవటానికి ఇంకేదైనా ఉపాయం ఆలోచించాలి అనుకున్నాడు సుబుద్ధి. ఆ ఉపాయం కూడా ఆయనకు త్వరలోనే తట్టింది. ఆయన తల ఎత్తి చూసేసరికి అంత దూరాన వాసుకి కొండ కనిపించింది. ఆ కొండ మీద ఒక పెద్ద సరస్సు ఉన్నది. దానిని వాసుకి సరస్సు అంటారు. ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి ప్రాణాలతో తిరిగి వచ్చిన వారు లేరు. ఆ సరస్సులో కాలు పెట్టిన వారిని వాసుకి అనే ఒక గొప్ప సర్పరాజు ఈడ్చుకొని పోతాడని ప్రతీతి. సుబుద్ధి కోయకుర్రవాడితో, ఒరే, నీ వల్ల నాకొక చిన్న పని కావాలి. ఆ కనిపించే కొండకు వెళ్ళి దాని మీద ఉండే సరస్సు నుంచి నీవు మోయగలిగినంత ఇసుక గులకరాళ్ళు తీసుకొని నా దగ్గరికి రా, నీకు మంచి బహుమానం ఇస్తాను అన్నాడు. అందాక నువ్విక్కడే ఉంటావా దొరా అని అడిగాడు కుర్రవాడు. మనం వెళ్ళామే ఆ నగరానికి రా, ఇదిగో నా ఉంగరం, దీన్ని వేలికి పెట్టుకో. ఆ నగరానికి వచ్చి ఈ ఉంగరం చూపిస్తే ఎవరు పడితే వారు నిన్ను నా దగ్గరకు చేర్చుతారు. ఏందా, ఈ కాసు నీ దగ్గర ఖర్చుకు గాని ఉంచు అంటూ సుబుద్ధి తన చిటికెన వేలి ఉంగరం తీసి వాడి మధ్య వేలికి పెట్టి వాడి చేతికొక బంగారు కాసు ఇచ్చాడు. అవి రెండూ తీసుకుని కోయకుర్రవాడు ఉత్సాహంతో వాసుకి పర్వతం కేసి బయలుదేరాడు. అక్కడికి చేరటానికి వాడికి 3 రోజులు పట్టింది. అయితే దారి పొడుగున అరణ్యమే. అరణ్యంలో బతకటము వాడికి ఉగ్గుపాలతో నేర్చిన విద్య. అందుచేత వాడు 3 రోజులు సునాయాసంగా ప్రయాణం చేసి వాసుకి పర్వతం చేరి సరస్సు ఉండే చోటికి ఎక్కాడు. 3 రోజుల ప్రయాణం కన్నా వాడికి ఆ పర్వతం ఎక్కటము శ్రమ అనిపించింది. ఎందుకంటే ఎండ చాలా తీవ్రంగా ఉంది. చివరకు వాసుకి సరస్సు కనిపించగానే వాడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. వాడు వెనక ముందు చూడకుండా అమాంతం నీటిలోకి దూకి చాలాసేపు ఆనందంగా ఈదులాడాడు. అదృష్టవశాత్తు వాసుకి అనే సర్పరాజు గాని మరొక పాము గాని వచ్చి వాణ్ణి మింగలేదు. సరస్సులో ఈదినంతసేపు ఈది వాడు నీటి అడుగు నుంచి బోలెడంత ఇసుక రాళ్ళు ఒడ్డుకు చేరవేసి దాన్ని తన చొక్కాలోనే మూటగట్టుకున్నాడు. వాడికి 2 విషయాలు ఆశ్చర్యం కలిగించాయి. ఎప్పుడూ నల్లగా ఉండే తన చేతులు పచ్చగా అయిపోయాయి. తీరా చూస్తే తన ఒళ్ళంతా పచ్చగా మారిపోయి ఉన్నది. ఇంకొకటేమిటంటే ఈ సరస్సులో ఉండే ఇసుక రాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి. అందుకే ఆ దొరగారు వీటిని తీసుకుని రమ్మన్నాడు అనుకున్నాడు వాడు. ఇక తాను ఆ పెద్ద మనిషి వద్దకు తిరిగిపోవాలి. అందుకని వాడు సరస్సు ఒడ్డున ఉన్న గుట్టల మీదకి వచ్చి కొండ అవతలి వైపుకు చూశాడు. కొండ కిందనే ఒక నగరం కనిపించింది. వాడు చూసినదే ఒక్క నగరం కావటం చేత ఈ నగరమే ఆ నగరము అనుకొని గబగబా కొండ దిగి సాయంకాలానికల్లా నగరంలోకి ప్రవేశించాడు. తన వేలిన ఉన్న ఉంగరము ఎంతమందికి చూపించినా ఒక్కరు కూడా గుర్తించలేదు. వాడికి ఆకలి దహించుకొని పోతున్నది. మంత్రి ఇచ్చిన కాసు పెట్టి తినుబండారాలు కొనుక్కొని తిన్నాడు. తర్వాత వాడు ఆ నగరం వదిలిపెట్టి రహదారిన బయలుదేరి ఇంకొక నగరం చేరాడు. అక్కడ కూడా వాడి దగ్గర ఉన్న ఉంగరాన్ని ఎవరూ గుర్తించలేదు. వాడికి ఆకలిగా ఉన్నది, చేతిలో ఏమీ డబ్బు లేదు. ఈ గులకరాయి ఇస్తే ఎవరన్నా డబ్బిస్తారేమో. గొప్పవాళ్ళు విలువలేని వస్తువులు కోరరు. ఈ గులకరాళ్ళకి ధర ఉండవచ్చు.
అందుకే ఆ పెద్ద మనిషి వీటిని తెమ్మన్నాడు. ఒక్క చిన్నరాయి అమ్మితే ఇంతలో ఆయన గారికే నష్టం వస్తుందిలే అనుకొని కోయ కుర్రవాడు తన మూటలో నుంచి ఒక చిన్న రంగురాయి తీసి ఒక దుకాణానికి వెళ్ళి దుకాణదారుతో, అయ్యా, దీనికేమిస్తారు అని అడిగాడు. దుకాణదారు ఆ రాతికేసి చూసిన తర్వాత యువకుణ్ణి ఎగాదిగా చూశాడు. ఈ కుర్రవాడు చూడటానికి పేదగా ఉన్నాడు, కానీ అతని వాలకం చూస్తే బతికి చెడిన రాకుమారుడిలాగా తోస్తున్నది. లేకపోతే ఇంత విలువైన రత్నము ఇతని దగ్గరికి ఎందుకు వస్తుంది అని దుకాణదారు తనలో తాను అనుకొని యువకుడితో 300 కాసులు ఇస్తాను, ఆ పైన నా వల్ల కాదు అన్నాడు. యువకుడు తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. 300 కాసులా అన్నాడతను ఆశ్చర్యంతో. బేరం చెడిపోతుందని దుకాణదారికి భయం వేసి, పోనీ ఇంకొక 100 ఇస్తాను, ఈ రాయి అంతకన్నా విలువ చేయదు అన్నాడు. దుకాణదారు వేళాకోళం చేస్తున్నాడని యువకుడికి రూఢి అయింది. నాతో వేళాకోళం దేనికిలే, నిజంగా ఏమిస్తావో చెప్పేయి అన్నాడు. అబ్బో, నీతో చాలా పేచీయేనే, 500 కాసులు తీసుకో, ఇంక బేరమాడకు అంటూ దుకాణదారు సంచి విప్పి 500 బంగారు కాసులు తూచి యువకుడికి ఇచ్చేశాడు. తన దగ్గర ఉన్న రాళ్లన్నీ అమ్మితే ఈ లెక్కన వేలకు వేల కాసులు వస్తాయని యువకుడు రూఢీ చేసుకున్నాడు. ఆ పెద్ద మనిషి కోసం వెతుకుతూ ఎన్ని ఊళ్ళు తిరగను? ఇంతా కష్టపడి తిరిగి అదంతా ఆయనకి ఇవ్వటం తప్ప నాకేం ఉరుగుతుంది? కొద్ది రాళ్లు అమ్మితే ఈ నగరంలోనే ఇల్లు కట్టుకుని స్థిరపడిపోవచ్చును అనుకున్నాడు యువకుడు. అతను ఆ రోజే బజార్లన్నీ తిరిగి తనకు మంచి దుస్తులు కొనుక్కున్నాడు. క్రమంగా ఒక పెద్ద భవనం కట్టించుకొని రత్నాల రాజు అనే పేరుతో ఆ నగరంలో సుఖంగా జీవించసాగాడు. రత్నాల రాజు అందచందాల గురించి, సంపదను గురించి ఆ నోటా చెప్పుకోగా ఆ వార్తలు ఉగ్రసేన మహారాజుకు కూడా తెలిసాయి. ఆయన సుబుద్ధితో, మంత్రి, ఇక్కడికి 12 ఆమడల దూరంలో రత్నాల రాజు ఉన్నాడట. అతనికి వివాహం అయిందో లేదో, అతను అమ్మాయిని చేసుకునేటందుకు పనికి వస్తాడో రాడో చూసి వస్తావా ఏమిటి అన్నాడు. సుబుద్ధి తగిన పరివారంతో బయలుదేరి రత్నాల రాజు దర్శనం చేసుకున్నాడు. ఆ ఇద్దరు ఒకరినొకరు పోల్చుకోలేదు. మా రాజుగారికి మహా అద్భుత సౌందర్యవతి అయిన కూతురు ఉన్నది. ఆమెకు మీరే తగిన వరుడని నాకు తోస్తున్నది. వివాహం ఏర్పాటు చేయమంటారా అని సుబుద్ధి అడిగాడు. రత్నాల రాజు సమ్మతించాడు. సుబుద్ధి అతన్ని వెంట పెట్టుకుని తమ దేశానికి తీసుకొని పోయి రాజ ప్రాంగణంలో ఉండే విడిదిలో దింపాడు. రాజుగారు, రాజబంధువులు వచ్చి అతన్ని చూసి, మన మాధవికి ఇంతకంటే మంచి భర్త దొరకడు అన్నారు. రాజుగారికి కూడా అలాగే తోచింది. ఆయన తన మంత్రిని, పురోహితుడిని పిలిచి పెళ్లి కొడుకు జాతకం విచారించి పెళ్లి ముహూర్తం ఏర్పాటు చేయండి అన్నాడు. సుబుద్ధి రత్నాల రాజుండే విడిదికి వెళ్ళి అతనితో, అయ్యా, మీ జాతకం ఉంటే ఇప్పించండి. మీ తల్లిదండ్రులెవరు, మీ వంశం ఏమిటి, ఆ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం కలిగింది అన్నాడు. అయ్యా, నేను ఒక కోయవాణ్ణి. నన్ను అందరూ రత్నాల రాజు అంటున్నారు, కానీ నా అసలు పేరు కుర్రరవట్టు అన్నాడు ఆ యువకుడు. ఆ మాట వినగానే మంత్రి కొయ్యబారిపోయాడు. ఆ యువకుడు తన వృత్తాంతమంతా చెప్పి తన వేలిన ఉన్న ఉంగరము ఆనవాలుగా చూపించిన తర్వాత సుబుద్ధికి నమ్మకం కుదిరింది. ఆయన వెంటనే రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, కొంప మునిగింది. ఈ రత్నాల రాజే ఆనాడు నేను మీ వద్దకు తెచ్చిన కోయవాడు. ఇప్పుడేం చేద్దాము అంటూ అతడి కథ యావత్తు చెప్పాడు. రాజు అంతా విని, ఆ ముసలి బ్రహ్మ సామాన్యుడు కాడు. ఆయన వేసిన ముడి విప్పటం నీ తరమా, నా తరమా? ముహూర్తం పెట్టించి అనుకున్న ప్రకారము పెళ్లి జరిపించుదాము అన్నాడు. ఆ ప్రకారమే రత్నాల రాజుకి మాధవిని ఇచ్చి పెళ్లి చేశారు. ఈ పెళ్లి చూసి హర్షించని వారు లేరు. మొత్తం మీద రాజుగారు గట్టివాడు. తన కూతురికి తగిన వరుణ్ణి 3 లోకాలు వెతికి మరీ తెచ్చాడు అన్నారు అందరూ. మరొక కథ పేరు వినీలుడి పగ. ఈ కథను రచించిన వారు ఎస్ శివనాగేశ్వరరావు గారు. మధుపురి అనే గ్రామంలో వినీలుడు అనే యువకుడు ఒకడుండేవాడు. వాడు చాలా అనాకారి. వాడికి ఒక కాలు కుంటి, చేతులు మరీ సన్నగా ఎండు పుల్లలా వేలాడుతూ ఉండేవి. బక్కగా గాలికి ఎగిరిపోయేలా ఉండేవాడు. చూసేవాళ్ళకి వాడంటే ఏహ్యభావంతో పాటు ఎంతో జాలి కూడా కలిగేది.
వినీలుడి తల్లి వాణ్ణి ప్రసవించగానే మరణించింది. వాడు 7 ఏళ్ల వయసు వాడై ఉండగా తండ్రి పొలంలో పాము కాటుకు గురై మరణించాడు. దానితో వినీలుడికి కష్టాలు ప్రారంభమయ్యాయి. వాడి మేనమామ కనకరాజు వాడికి చెందవలసిన 4 ఎకరాల పొలము స్వాధీనం చేసుకున్నాడు. ఇందుకు ఊరి పెద్దలు కనకరాజును అదేమని ప్రశ్నించిన పాపాన పోలేదు. శరీరంలో తగినంత శక్తి లేని కారణంగా వినీలుడికి ఏదైనా పని చేసి పొట్టపోసుకోవడము సాధ్యపడలేదు. వాళ్ళు వీళ్ళు దయతలిచి పెట్టిన 4 మెతుకులు తిని కాలం గడుపుతూ ఉండేవాడు. ఆ గ్రామంలోనే ఉన్న సీతమ్మ అనే ముసలవ్వ వినీలుణ్ణి కొంచెం ప్రేమగా చూసేది. ఒకసారి సీతమ్మ వాడితో, ఒరే బాబు, మీ నాన్న సంపాదించి వదిలిపోయిన పొలము న్యాయంగా నీకే చెందాలి. దాన్ని నీ మేనమామ అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి పోయి పొలం మీద వచ్చే పంటలో సగమైనా ఇవ్వమని అడుగు అని చెప్పింది. వినీలుడు మేనమామ దగ్గరికి పోయి పొలం సంగతి అడిగాడు. అందుకు కనకరాజు ఉగ్రుడైపోయి, ఇక ఏనాడు నా ఇంటి ఛాయలకు రాకు. నీకు పంటలో భాగం కాదు గదా, గుడ్డి గవ్వ కూడా ఇవ్వను, జాగ్రత్త అని మెడపెట్టుకుని గెంటేశాడు. వినీలుడు గ్రామ పెద్ద నారాయణదాసు వద్దకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాడు. నారాయణదాసు కనకరాజును పిలిపించి వినీలుడు ఫిర్యాదు గురించి చెప్పి ఇందుకు నీ జవాబేమిటి అని అడిగాడు. కనకరాజు నారాయణదాసుని దూరంగా తీసుకుని పోయి అతడి చేతిలో 100 వరహాలు పెట్టి, ఆ వినీలుడు నా మేనలుడే కావచ్చు, చూస్తున్నారు గదా, ఒట్టి అవిటి వెధవ. వ్యవసాయము వాడి వల్ల జరిగే పని కాదు. వాడికిప్పుడు 20 ఏళ్ళు. ఇంతకాలంగా ఎలా బతుకుతున్నాడో ఇక మీదట కూడా అలాగే బతకనివ్వండి అన్నాడు. నారాయణదాసు వినీలుణ్ణి దగ్గరికి పిలిచి, నువ్వనే ఆ పొలం నీది కాదు, కనకరాజుది. లేనిపోని గొడవలు తేకు. పొలం గురించి మరొకసారి ఫిర్యాదు చేశావో నిన్ను గ్రామం నుంచి బహిష్కరిస్తాను అన్నాడు. ఆ గ్రామంలోనే కాంతయ్య అనే పెద్ద రైతు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు వసంత అనే కూతురుండేది. ఆమెది చాలా జాలిగుండె. గ్రామంలో అందరి చేత అవమానింపబడుతూ తిండి లేక పస్తుల పాలైతూ ఉన్న వినీలుడంటే ఆమెకెంతో సానుభూతి. వీలైనప్పుడల్లా రహస్యంగా ఆమె వినీలుడికి తినటానికి ఏమైనా ఇస్తూ ఉండేది. క్రమంగా వసంతకి వినీలుడు పట్ల సానుభూతి కాస్త ప్రేమగా మారింది. వినీలుడు అనాకారే గాని తెలివిగలవాడు, బుద్ధిమంతుడు. వసంత ఒకనాడు వినీలుడితో, నిన్ను పెళ్లాడదలిచాను, నీకు ఇష్టమే కదా, ఈ సంగతి మా నాన్నతో చెప్పి మన పెళ్లి జరిగేలా చూడు అన్నది చిన్నగా నవ్వుతూ. ఇది విన్న వినీలుడు పరమానందం చెంది వసంత తండ్రి కాంతయ్యతో ఈ సంగతి చెప్పాడు. కాంతయ్య ఉగ్రుడైపోయి వాణ్ణి కర్రతో బాది వారం తిరగకుండానే బలవంతంగా వసంత పెళ్లి మరొకరితో జరిపించాడు. ఇది జరిగాక వినీలుడు బ్రతుకు మీద విరక్తి కలిగి ఏ క్రూర మృగానికైనా ఆహారం అయిపోదామని అక్కడికి దగ్గరలోనే ఉన్న అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ అరణ్యంలో అభయుడు అనే ముని ఉన్నాడు. ఆయన వినీలుణ్ణి ప్రశ్నించి సంగతి సందర్భాలు తెలుసుకుని, నాయనా, నువ్వు పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు నరకయాతనలు అనుభవించావు. సరే, ఇప్పుడు నీకొక సాయం చేయదలిచాను. నా దగ్గర 2 తిరుగులేని మంత్రాలున్నాయి. అందులో ఒక మంత్రము మనసులో అనుకుంటే ఎటువంటి వ్యక్తి అయినా నిన్ను చూసి భయపడతాడు. 2వ మంత్రాన్ని జపిస్తే ఎంత కఠిన హృదయులైనా నిన్ను ప్రేమించి ఆదరిస్తారు. అయితే ఈ రెండింటిలో నీకు ఒక్క మంత్రాన్ని మాత్రమే ఉపదేశించగలను. ఏ మంత్రం కావాలో కోరుకో అన్నాడు. వినీలుడికి తన ఆస్తి అపహరించిన మేనమామ, ఫిర్యాదు చేసినప్పుడు న్యాయం చేయని గ్రామ పెద్ద నారాయణదాసు, వసంత నుంచి తనను దూరం చేసిన కాంతయ్య గుర్తుకు వచ్చారు. వాడికి వాళ్ల మీద పగ తీర్చుకోవాలన్న ఆలోచన కలిగింది. వాడు మునిని తనను చూసి ఎంతటి వారైనా భయపడే మంత్రం ఉపదేశించమని కోరాడు. ముని అలాగే చేశాడు. వినీలుడు తన గ్రామానికి వెళ్ళి ముందుగా తన మేనమామ ఇంటి తలుపు తట్టాడు. కనకరాజు తలుపు తెరిచి వినీలుణ్ణి చూసి మండిపడిపోతూ, ఏరా అవిటి వెధవా, చెప్పాను కదా, మళ్ళీ ఎందుకొచ్చావు? పొలం గురించి అడగటానికేనా అన్నాడు. వినీలుడు జవాబు చెప్పకుండా ముని ప్రసాదించిన మంత్రం జపించాడు. ఆ మరుక్షణము వినీలుడు కనకరాజుకి మహాకాయుడైన రాక్షసుడిలా కనిపించాడు. కనకరాజు నోటమాట రాక వణికిపోతూ కుప్పలా నేలకూలి మూర్ఛపోయాడు. ఈ జరిగిన దానికి వినీలుడు చాలా సంతోషించి
గ్రామ పెద్ద నారాయణదాసు కోసము రచ్చబండ దగ్గరకు బయలుదేరాడు. 10 మంది మధ్య టీవీగా కూర్చొని ఏవో కబుర్లు చెబుతూ ఉన్న నారాయణదాసుకి తన కేసు వస్తున్న వినీలుడు నోటి నుంచి నిప్పులు కక్కుతున్న భయంకర మృగంలా కనిపించి ఒక్క చావు కేక పెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత వినీలుడు పెద్ద రైతు కాంతయ్య పొలానికి వెళ్ళాడని తెలుసుకొని అక్కడికి బయలుదేరాడు. అయితే కాంతయ్య పొలం నుంచి తిరిగి వస్తూ వినీలుడిని చూసి బుసలు కొడుతున్న 100 తలల సర్పరాజులా భ్రమించి చేతులు 2 జోడించి ఏదో అనబోయిన వాడల్లా నోరు పెగలక నేల మీద బోర్లా పడిపోయాడు. ఇప్పుడు వినీలుడికి తనకు హాని చేసిన వారందరి మీద పగ తీర్చుకున్నానన్న సంతృప్తి కలిగింది. వినీలుడు అరణ్యానికి పోయి ఏవో మంత్రశక్తులు సాధించుకుని వచ్చాడన్న వార్త గ్రామమంతా పాకిపోయింది. ఆనాటి నుంచి వాడిని చూసిన ప్రతి ఒక్కరూ భయపడిపోసాగారు. వాడి గ్రామంలోని ప్రధాన వీధి గుండా వస్తున్నాడంటే జనము భయంతో సందులు గొంతుల్లోకి పోయి దాక్కునేవాళ్ళు. ఇదంతా చూసి వినీలుడికి ఆనందంతో పాటు చాలా గర్వం కూడా కలిగింది. ఇలా కొంతకాలం గడిచింది. క్రమేణా వినీలుడికి తనను చూసి అందరూ భయపడుతూ ఉండటము కొంత అసంతృప్తి కారణం కాసాగింది. అలాంటి దశలో ఒకనాటి సాయంకాలము వాడు గ్రామం పక్కన ఉన్న మామిడి తోటలో నుంచి వెళుతూ ఉండగా అక్కడ ఆడుకుంటున్న చిన్నపిల్లల ఒకడు నేల బారుగా ఉన్న మామిడి కొమ్మ మీద నుంచి క్రిందపడి ఏడవసాగాడు. వినీలుడు చప్పును పోయి వాడిని ఎత్తుకుని ఏడవ మాకు దెబ్బ తగిలిందా అని అడిగాడు. అయితే ఆ పిల్లవాడు వణికిపోతూ నన్ను వదిలెయ్యి అంటూ అరవసాగాడు. వినీలుడు ఆశ్చర్యపోయి ఎందుకలా వణికిపోతున్నావు, నేనంటే భయమా అని అడిగాడు. పిల్లవాడు ఇంకా వణికిపోతూ అవును భయం, నువ్వు మంత్రగాడివి నన్నొదులు అంటూ గింజుకోసాగాడు. వినీలుడు వాడిని అక్కడ వదిలి తాను సంపాదించిన మంత్రశక్తి కారణంగా ప్రజలు తనంటే ఎంతగా భయపడుతున్నారో వాళ్ళ దృష్టిలో తనెంత హీనుడైపోయాడో గ్రహించి తల ఉంచుకొని విచారంగా ఇల్లు చేరాడు. 1 గంట గడిచి గడవకుండానే ఒకప్పుడు వాడిని పెళ్లాడదలిచిన వసంత వాడింటికి వచ్చి మన పెళ్లికి అడ్డుపడ్డాడన్న కోపంతో మా నాన్నకు మాట పడిపోయేలా మంత్రం ప్రయోగించావు. ఇంతకుముందు మామిడి తోటలో ఆడుకుంటున్న నా కొడుకుతో ఏదో మాట్లాడావట. నీకు పుణ్యం ఉంటుంది, ఆ పసివాడి మీద ఎలాంటి మంత్రమూ ప్రయోగించకు అంటూ వినీలుడు కాళ్ళ మీద పడింది. వసంత మాటలకి వినీలుడు నివ్వెరపోయాడు. వాడి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. వాడు దుఃఖభారంతో అప్పటికప్పుడే అరణ్యానికి పోయి అభయమునికి పాదాభివందనం చేసి మునివర్య, ఎంతో అనుభవం తర్వాత ఇన్నాళ్ళకి నేను చేసిన తప్పు గ్రహించాను. అందరూ నన్ను నరరూప రాక్షసుడు అనుకుంటున్నారు. నేను నేర్చుకున్న మంత్రము మర్చిపోయేలా చేసి అందరూ నన్ను అభిమానించే గౌరవించే మంత్రం ప్రసాదించండి అని వేడుకున్నాడు. అభయముని చిరునవ్వు నవ్వి వినీలుడికి వాడు కోరిన మంత్రం ఉపదేశించి ఆశీర్వదించాడు. వాడి మనసులో ఇప్పుడు ఎవరి మీద పగ ద్వేషాల్లాంటివి లేవు. అయినా వాడు తిరిగి తన స్వగ్రామానికి రాకుండా ఎక్కడైనా దూర ప్రాంతాన నలుగురి ఆదరణ అభిమానాలతో కాలం వెలబుచ్చడం మేలనుకుంటూ అరణ్య మార్గాన మరొక దిక్కుగా బయలుదేరి వెళ్ళిపోయాడు. మరొక కథ పేరు తిక్కకు శాస్తి. ఈ కథను రచించిన వారు టి. అహల్యాదేవి గారు. ఒక యాత్రికుడు ఒక అడవి మార్గాన వెళుతూ ఉండగా దారిలో చీకటి పడింది. అసలే చలి రోజులు. ఆ చలిలోనూ చీకట్లోనూ పడి నిర్మానుష్యమైన అడవిలో ఎంత దూరం ప్రయాణం చేయాలో అని యాత్రికుడు భయపడుతూ ఉండగా కొద్ది దూరంలోనే ఒక కుటీరం కనిపించింది. బతుకు జీవుడా అని యాత్రికుడు ఆ కుటీరంలోకి ప్రవేశించాడు. కుటీరం లోపల ఒక నడివయసు మనిషి వంట చేసుకుంటున్నాడు. ఆయన తప్ప ఆ కుటీరంలో ఇంకెవరూ లేరు. ఒక మూల ఒక పిల్లి చుట్ట చుట్టుకొని పడుకొని ఉన్నది. అయ్యా, పరదేశీని, యాత్రికుణ్ణి, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాను. ఈ నిసివేళప్పుడు ఈ అరణ్యంలో చిక్కుకొని పోయాను. ఈ రాత్రికి నాకింత తిండి పెట్టి ఇక్కడ పడుకోనిస్తే మీ మేలు మరవలేను అన్నాడు యాత్రికుడు. అందుకేమీ అభ్యంతరం లేదు. నువ్వు ఈ రాత్రికి నా అతిథిగా ఉండి ఇక్కడే పడుకోవచ్చు. కానీ నాకొక ఆచారం ఉన్నది. మా ఇంటికి అతిథిగా వచ్చేవాడు నేను వేసే ప్రశ్నలకు సరియైన సమాధానాలు ఇవ్వాలి. లేకపోతే చెంప వాయిస్తాను. దీనికి ఇష్టమైతే ఉండు, లేకపోతే ముందుకు సాగి వెళ్ళిపో అన్నాడు గృహస్థుడు. ఆ గృహస్థుడు తిక్కలవాడని యాత్రికుడు గ్రహించాడు.
కానీ ఇంటి మధ్య వెలుగుతున్న వెచ్చటి పొయ్యి మంట చూస్తుంటే అతనికి ముందుకు సాగాలని బుద్ధి పుట్టలేదు. బయట చీకటి, చలిగాలి. ఈ పెద్ద మనిషి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతానా అనుకొని యాత్రికుడు సరేనన్నాడు. అయితే తలుపు మూసి లోపలికి వచ్చి కాసేపు చలి కాచుకో, ఇంతలో వంట అవుతుంది, భోంచేద్దాము అన్నాడు గృహస్థుడు. కొంతసేపటికి ఆయన వంట పూర్తి చేసి తనకు అతిథికి వడ్డన చేశాడు. ఇద్దరూ కడుపు నిండా తిన్నారు. భోజనాలు అయిన తర్వాత ఇద్దరూ కబుర్లు చెప్పుకోవటానికి స్థిమితంగా కూర్చున్నారు. మాటల మధ్యలో గృహస్థు తన అతిథికి మూలన ఉన్న పిల్లిని చూపించి అదేమిటి అని అడిగాడు. ఈ మానవుడు ఇంత చిన్నపిల్లవాడిలాగా అడుగుతున్నాడేమిటా అని ఆశ్చర్యపడుతూ యాత్రికుడు అది పిల్లి కదా అన్నాడు. కాదు, అది శుచిత్వం, తెలిసిందా అంటూ గృహస్థు తన అతిథి చెంప మీద ఒక్కటి వేశాడు. ఈ వింత ప్రవర్తనకి యాత్రికుడు ఆశ్చర్యపోయాడు. ఇంతలో గృహస్థు మళ్ళీ యాత్రికుడి కేసి తిరిగి నీటి కుండను చూపిస్తూ అందులో ఏమున్నది అన్నాడు. నీరు అన్నాడు యాత్రికుడు. కాదు, అందులో ఉన్నది మంచితనం అంటూ గృహస్థు మళ్ళీ యాత్రికుడి చెంప మీద కొట్టాడు. మరి కాసేపు అయ్యాక గృహస్థు యాత్రికుణ్ణి ఆ పొయ్యిలోనిదేమిటి అన్నాడు. నిప్పు అన్నాడు యాత్రికుడు. కాదు, సౌఖ్యం అన్నాడు గృహస్థు. తప్పు చెప్పినందుకు మళ్ళీ అతిథి చెంప మీద దెబ్బ పడింది. ఈసారి గృహస్థు ఇంటి కప్పు కేసి చూపించి అదేమిటి అన్నాడు. కప్పు అని యాత్రికుడు సమాధానం చెప్పాడు. మళ్ళీ దెబ్బ పడుతుందేమో అనుకుంటూనే ఉన్నాడు. కాదు, ఎత్తు. మళ్ళీ యాత్రికుడు చెంప పేలింది. యాత్రికుడు లేచి నా బుర్రంతా వేడెక్కింది, ఒకసారి బయటికి వెళ్ళి చల్లటి గాలి అనుభవించి వస్తాను అంటూ తలుపు తెరుచుకొని బయటికి వెళ్ళాడు. అదే సమయంలో మూల చుట్టలు చుట్టుకొని పడుకొని నిద్రపోతూ ఉన్న పిల్లి లేచి ఒక్కసారి ఒళ్ళు విరుచుకొని తాను కూడా బయటికి వెళ్ళింది. యాత్రికుడు ఆ పిల్లిని పట్టుకొని దాని తోకకి చితుకులు అంటగట్టి నిప్పు అంటించి ఆ పిల్లిని కప్పు మీదకి ఎక్కించాడు. తర్వాత అతను లోపలికి వచ్చి గృహస్థుడితో అయ్యా, మీ శుచిత్వము సౌఖ్యాన్ని వెంట పెట్టుకొని ఎత్తుకుపోయింది, మంచితనంతో సౌఖ్యాన్ని అరికట్టండి అన్నాడు. గృహస్థుకి ఈ మాట కొంచెం కూడా అర్థం కాలేదు. ఆయన చిరాకుగా ఏమిటా అర్థం లేని మాటలు, సరిగ్గా చెప్పి ఏడవరాదా అన్నాడు. బుద్ధిహీనుడా, నీ ఇంటి కప్పుకు నిప్పంటుకున్నది, వెళ్ళి ఆర్పుకో, నీ ఆతిథ్యం చాలు, నా దారిన నేను పోతున్నాను అంటూ యాత్రికుడు గృహస్థు దవడలు ఎడాపెడా వాయి కొట్టి తన మూట తీసుకొని ఆ చీకట్లోనే పడి వెళ్ళిపోయాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.